అందరికీ నమస్కారం. తెలుగు సాహిత్యంలో దక్షిణాంధ్ర యుగం క్షీణయుగమే అయినప్పటికీ ఆ క్షీణయుగంలోనే జన్మించి కవితా కాంతులు వెదజల్లినటువంటి గొప్ప కవుల్లో చామకూర వెంకటకవి ఒకడు. ఈయన రఘునాథరాయల ఆస్థాన కవి. రఘునాథరాయలు స్వయంగా కవి పోషకుడు. ఆయనకి అభినవ రాయలు అనేటువంటి పేరు కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయల తర్వాత శ్రీకృష్ణదేవరాయలంతటి వాడు. అభినవ భోజుడు అంటారు ఆయన్ని. ఇక ఆయన ఆస్థానంలో వెలసినటువంటి కవుల్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సాటిలేని మేటి కవి చక్రవర్తి చామకూర వెంకటకవి. ఈయన మనకి 2 ప్రబంధాలు అందించారు. ఒకటి సారంగధర చరిత్ర, 2 విజయ విలాసం. ఈ రెండిటిలో విజయ విలాసంలో ఉండేటువంటి కవిత చాలా పరిణతి చెందినటువంటి కవిత. ఇక చామకూర కవిత్వం సంగతికి వస్తే, ఈయన కవిత్వంలో ప్రతిపదంలోనూ జాతి, వార్త, చమత్కారం, అర్ధగౌరవం మొదలైనటువంటి ఎన్నో కవితా విశేషాలు ఉంటాయి. శైలి ప్రసన్న గంభీరంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిపదంలోనూ ఏదో ఒక చమత్కారాన్ని ఇమిడిచేటువంటి శక్తి ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే కృతి స్వీకర్త అయినటువంటి రఘునాథరాయలు స్వయంగా ప్రతిపద్యమునందు చమత్కృతి కలుగక చెప్పనేర్తు అంటూ క్షితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమి అన్నాడు. సాహిత్య జగత్తులో నీకు నీవే సాటి, నిన్ను మించిన వాడు ఎవడు లేడు అని స్వయంగా పొగడ్డం మనం గమనిస్తాం. ఇక భట్టుమూర్తి సంస్కృత పదాల్లో ఎంత పదునుందో అందరికీ తెలియజేస్తే, తెలుగు పదాల్లో ఎంత పదునుందో అందరికీ చెప్పినటువంటి వాడు చామకూర వెంకటకవి. అందుకే విజయ విలాసానికి పిల్ల వసు చరిత్ర అనేటువంటి పేరు కూడా ఉంది. వసు చరిత్రలో రామరాజభూషణుడు సంస్కృత పదాల యొక్క సొంపులు, ఔన్నత్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో మనకి చూపిస్తే, ఈయన తెలుగు భాషలో ఉండేటువంటి సొంపులు, పలుకుబడులు, జాతీయాలు, నుడికారాలు మనకి వివరించి చూపించాడు. ఇక విషయంలోకి వస్తే, ఇంద్రప్రస్థపురంలో ఉండేటువంటి మేడల్ని వర్ణిస్తూ కవి 2 పద్యాలు మనకు అందించాడు. ఆ మేడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఎంత ఎత్తుగా ఉన్నాయంటే చంద్రమండలాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అంత ఉన్నతంగా ఉన్నాయి. ఆ విషయాన్ని వివరిస్తూ ఇలా అంటాడు. రేలు అమృతాంశులో శశము రెమ్ముద మంచు తలంచి జళువామేలి పసిండి సోయగపు మేడల గొజ్జనగూళ్ళ సందడిన్ బాలికలుండి ఆవల చనంజన చింతిల వంట ఇంటి కుందేలిది ఎందువోగలదు ఏటికి
ఏమయే అందురందరూ. ఆ మెడల్లో విహరించేటువంటి ఆడపిల్లలు వాళ్ళకు కోరిక కలిగిందిట. అదేంటంటే చంద్రుల్లో ఉండేటువంటి ఆ కుందేల్ని పట్టుకుందాం అనుకున్నారు. అందుకని మేడల పైన కూర్చుని ఉన్నారు. చంద్రుల్లో ఉండేటువంటి మత్స్యని కొంతమంది కుందేలు అంటారు, కొంతమంది లేడ్ అంటారు. ఈ విధంగా అనేక రకాలుగా ఆ మత్స్యని వివరిస్తున్నారు. సంస్కృత వాంగ్మయంలో దీనికి సంబంధించిన ఒక పద్యం ఉంది, అది కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం. చంద్రుల్లో ఉండేటువంటి మత్స్యని అనేక మంది అనేక రకాలుగా భావిస్తున్నారు. కవి ఏమంటున్నాడో చూడండి. అంకంకేపి శిశంకిరే, కొంతమంది మత్స్య అంటున్నారు. జలనిధేహే పంకం పరే మేనిరే, కొంతమంది బురద అంటున్నారు. చంద్రుడు సముద్రంలోంచి పుట్టాడు కాబట్టి పుట్టినప్పుడు ఆ సముద్రంలో ఉండేటువంటి బురద అంటుకుపోయింది అని కొంతమంది భావిస్తున్నారు. సారంగం ఖచ్చితిచ్చ సంజగదిరే, కొంతమంది లేడీ అంటున్నారు. భూఛాయమైచ్చన్ పరే, కొంతమంది భూమి యొక్క నీడన్నారు. ఈయన చంద్రుడు పారదర్శకంగా ఉంటాడు కాబట్టి ఆ భూమి యొక్క నీడ పడి అది నల్లగా ఉంది అని కొంతమంది అంటున్నారు. ఇందౌ యద్దళితేంద్ర నీల శకల శ్యామం దరీదృశ్యతే, చంద్రుల్లో ఏదైతే ఆ నలుపు కనిపిస్తుందో దాన్ని నేనేమనుకుంటున్నానంటే తత్సర్వం నిశిపీతం అంధతమసం కుక్షిస్తమచక్ష్మహే. రాత్రి ఆ చీకటిని అంతటిని తాగేసి తన పొట్టలో దాచుకోవడం వల్ల అది నల్లగా ఉంది అని నేను భావిస్తున్నాను అని బిల్హనుడు ఒక అందమైన పద్యం రాశాడు. అంటే చంద్రుల్లో ఉండేటువంటి మత్స్యని అనేక మంది అనేక రకాలుగా భావిస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే అది చీకటిని తాగేసి ఆ నల్లగా ఉన్నటువంటి చీకటిని పొట్టలో దాచుకుంది కాబట్టి ఆ భాగం మనకు నల్లగా కనిపిస్తుంది అని ఆయన చెప్పాడు. సరే, ఆ విషయం అలా ఉంచుతాం. ఇక చంద్రుల్లో కుందేలు ఉందనేటువంటిది ఒక కవి సమయం అనండి, ఏదైనా ఒక సాంప్రదాయం అనండి, ఒక నియమం. అందుకనే చంద్రుణ్ణి మనం ఏమని పిలుస్తామంటే శశాంకుడు అంటాం. శశము అంటే కుందేలు, అంకం అంటే మత్స్య కలవాడు. అంటే అతనిలో ఉండేటువంటి మత్స్య కుందేల్లా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలు ఆ చంద్రుల్లో ఉండేటువంటి ఆ కుందేల్ని పట్టుకుందాం అనుకున్నారు. పైకి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళందరూ ఒక చోట కలుసుకోవడం చేత వాళ్ళు ఆటల్లో పడ్డారు. గుజ్జనగోళ్ళ సందడిన్ బాలికలుండి గుజ్జనగోళ్ళు ఆడుకుంటున్నారు. ఈ ఆటల సందడిలో ఉండగా ఆ చంద్రుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళకి చాలా బాధ కలిగింది. ఆవల చనంజని చింతిల వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో, ఇవాళ మనం చంద్రుడిని పట్టుకోలేకపోయామని, ఆ కుందేలు పట్టుకోలేకపోయామని. కొంతమంది అన్నారు వంట ఇంటి కుందేలిది, వంటింట్లో కుందేలు లాంటిది. అంటే మనం ఎప్పుడు మన వంటింట్లో తిరిగేటువంటి కుందేలు ఈవేళ కాకపోతే రేపు పట్టుకోవచ్చు అని అందరూ సరిపెట్టుకున్నారు అనేటువంటి భావంతో ఈ పద్యం రాశాడు. అంటే ఇందులో వంట ఇంటి కుందేలు అనేటువంటి చక్కటి జాతీయాన్ని ఇందుకు పొందుపరచడం మనం చూడవచ్చు. అంటే ఆ మెడలు చంద్రమండలాన్ని తాకేటువంటి విధంగా అంత ఉన్నతంగా ఉన్నాయి అని కవి యొక్క వర్ణనలో ఉండేటువంటి సారాంశం. ఇదే సందర్భంలో మరో పద్యం చూద్దాం. పున్నమరేల అప్పురము పొంతనెపో శిఖరాళి దాటి విచ్ఛిన్నగతిన్ సుధారసము చింది పయిన్ దిగవార అంత నుండి ఇన్నెల సన్నగిల్లు
అది నిక్కమ కదనిరేని ఆ పదార్వన్నె పసిండి మేడలకు రాబని ఏమిల సౌధనామములు. పున్నమి నాడు ఆ పురం మీదుగా చంద్రుడు విహరిస్తున్నాడు. ఆ మేడల యొక్క శిఖరాలు తాకి చంద్రుడు గుచ్చుకుని ఉండటం చేత అక్కడి నుంచి ఆ చంద్రుల్లో ఉండేటువంటి అమృతం జారిపోయి అది మేడల మీద పడింది. అందుకనే ఆ తరువాత చంద్రుడు మెల్లమెల్లగా సన్నబడిపోతున్నాడు. ఒకవేళ మీరు ఈ విషయాన్ని కాదంటారేమో, అది కుదరదు. లేకపోతే ఆ బంగారపు మేడలకు సౌధం అనేటువంటి పేరు ఎందుకు వస్తుంది? సుధ అంటే అమృతం, అమృతం వాటిపైన చిందింది కాబట్టి సౌధం అనే పేరు వచ్చింది అని కవి యొక్క చమత్కారం. ఆ పదార్వన్నె పసిండి మేడలకు రాబనియే మిల సౌధనామములు. ఇక్కడ సుధ అనేటువంటి పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి సున్నం, రెండు అమృతం. మేడల్ని మనం సౌధములు అంటాం. ఎందుకంటామంటే అవి సున్నంతో కట్టబడతాయి కాబట్టి. సున్నంతో కడతాం కాబట్టి అది సౌధం అయింది. సుధతో కడతాం కాబట్టి సౌధం అయింది. ఆ సుధ అనేటువంటి పదంలో ఉండేటువంటి రెండో అర్థాన్ని కూడా కవి తీసుకున్నాడు. తీసుకుని ఈ చమత్కారాన్ని జోడించాడు అనమాట. పున్నమి రాత్రుల్లో చంద్రుడు ఆ నగరంలో సంచరిస్తూ అక్కడ ఉండేటువంటి మేడల యొక్క శిఖరాలు తనకి తాకడం చేత అది గుచ్చుకుని అక్కడి నుంచి అతనిలో ఉండేటువంటి అమృతం సుధ ఆ మేడల మీద జాలువారింది. అందువల్ల ఆ సుధ ఎప్పుడైతే పోయిందో ఆ రోజు నుంచి ఆయన సన్నబడిపోవడం మొదలెట్టాడు. ఒకవేళ మీరు ఇది కాదంటారేమో, ఇది కాదంటే ఆ బంగారపు మేడలకి సౌధం అనే పేరు ఎందుకు వచ్చింది? సుధ జాలువారింది కాబట్టి సౌధమైంది అని ఆయన చాలా చమత్కారంగా ఈ పద్యాన్ని రచించాడు. అంటే ఈ రెండు పద్యాల్లో ఉండేటువంటి సారాంశం ఏంటంటే, ఆ పురంలో ఉండేటువంటి ఇంద్రప్రస్థపురంలో ఉండేటువంటి మేడలు చంద్రమండలాన్ని తాకేలా ఉన్నాయి, అంత ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి కవి ఈ రెండు కల్పనలు చేశాడు. ఇది కవి యొక్క కల్పనాశక్తికి మంచి ఉదాహరణలు. ఇటువంటి కల్పనలు ప్రతి పద్యంలోనూ ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే విజయ విలాసాన్ని స్వయంగా అందరూ పఠించి తెలుగు భాష యొక్క సొగసులు, ఇంపులు, సొంపులు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం.